ఉత్తరాంధ్రలోని నక్కపల్లి కొత్త చరిత్ర లిఖిస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన చేస్తామని హామీ ఇచ్చామని, ఇచ్చిన హామీలను 20 నెలల్లో పూర్తి చేసి చూపించామని పేర్కొన్నారు. ఉత్తరాంధ్రలోని నక్కపల్లిలో కొత్త చరిత్ర లిఖిస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ కంటే అతిపెద్ద పరిశ్రమ రాజయ్యపేటలో ఏర్పాటు కాబోతోందన్నారు. ఆర్సెల్లాల్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. ఆర్సెల్లాల్ మిట్టల్ పెట్టుబడిని గొప్ప మలుపుగా అభివర్ణించారు. భారత్లోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ నక్కపల్లిలో ఏర్పాటు కాబోతోందన్నారు. ప్రపంచంలోనే నెంబర్ 1 ఉక్కు పరిశ్రమగా ఆర్సెల్లార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ కాబోతోందన్నారు. కేంద్ర సహకారం ఉండటం వల్లే ఈ ప్లాంట్ సాధ్యమవుతోందన్నారు. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు చెప్పారు. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన చేస్తామని హామీ ఇచ్చామని, ఇచ్చిన హామీలను 20 నెలల్లోనే పూర్తి చేసి చూపించినట్లు చెప్పారు. ఏ పని తలపెట్టినా బేషరతుగా మద్దతిస్తున్న పవన్ కళ్యాణ్కు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ ప్రాజెక్టు తీసుకువచ్చేందుకు ప్రణాళికాబద్ధంగా పనిచేసిన లోకేష్కు అభినందనలు తెలిపారు. 5,465 ఎకరాల్లో ఆర్సెల్లార్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కాబోతోందన్నారు. దీని ద్వారా ప్రత్యక్షంగా 1,00,000 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఈ ప్రాజెక్టు 2 దశల్లో పూర్తి చేస్తామన్నారు. స్టీల్ ప్లాంట్కే కాదు, స్టీల్ సిటీకి పునాది వేశామని సీఎం స్పష్టం చేశారు. దేశంలో పెట్టుబడులకు ఏపీ గమ్యస్థానంగా ఉందని వెల్లడించారు. దేశ ఉక్కు రంగంలో మన రాష్ట్రాన్ని మరింత ఉన్నత స్థాయిలో నిలబెడతాయి. ఆర్సీఆర్ మిత్తల్, నిప్పన్ స్టీల్ ఇండియా లిమిటెడ్ గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్కి ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. ఇది ఇండస్ట్రియల్ సెక్టర్లోనే అతి పెద్ద మలుపు, గొప్ప ముందడుగు. విశాఖ ఉక్కు మన ఆత్మ గౌరవం అయితే, నేటి ఏఎంఎన్ఎస్ పరిశ్రమ మన సత్తాను ప్రపంచానికి చాటి చెప్పే పరిశ్రమ. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇండియాలోనే అతి పెద్ద ఫ్యాక్టరీ మన నక్కపల్లికి రాబోతుంది. ఇది ఒక చరిత్ర. రెండోది, ఈరోజు కూడా ఆర్సీఆర్ మిత్తల్ అంటే భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే నెంబర్ 1 ఉక్కు పరిశ్రమకు ఆద్యుడని చెప్పి మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. అలాంటి ఉక్కు పరిశ్రమ ఈరోజు ఇక్కడికి వస్తుంది. రాబోయే రోజుల్లో ఈ ప్లాంట్ వల్ల ఉక్కు రంగంలో నక్కపల్లి తిరుగులేని ఉక్కు శక్తిగా తయారవుతుంది. ఈ సందర్భంగా మీ అందరికీ అభినందనలు, రాష్ట్ర ప్రజానీకానికి అభినందనలు. ఈ సందర్భంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వ సహకారం ఉండబట్టే ఇది సాధ్యమైంది. ప్రధాని మోడీ గారు ఎప్పుడు చెప్పినట్టు చిప్ టు షేప్ తయారీ విధానానికి ఏపీ తిరుగులేని వేదిక. ప్రధానమంత్రి మోడీ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ వంటి కార్యక్రమాలతో ఈ పరిశ్రమ ఈ రాష్ట్రానికి వచ్చింది. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఆ రోజు నేను గాని మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల కంటే ముందు ఒక మాట మీ అందరికీ చెప్పాం. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని చెప్పామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన ఇవన్నీ 3 చేస్తామని చెప్పి 20 నెలల్లో చేసి చూపించిన ఘనత ఈ కూటమి ప్రభుత్వానిదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ప్రాజెక్టు 2 దశల్లో పూర్తి చేస్తాం. మొదటి దశ 7.3 MMTPA, రెండో దశ 10.5 MMTPA ఉత్పత్తి చేస్తుంది. ఇది స్టీల్ ప్లాంట్ కాదు, ఈ రోజు మనం వేసిన ఫౌండేషన్ స్టీల్ సిటీకి ఫౌండేషన్ వేసామని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడే విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ఉంది. ఈ రోజు ఇక్కడ నక్కపల్లిలో ఇంకొక స్టీల్ ప్లాంట్ వచ్చింది. ఈ స్టీల్ ప్లాంట్ దేశంలోనే అతిపెద్ద స్టీల్
మనం వచ్చిన వ్యక్తులను చూస్తే ప్రపంచంలోనే ఉక్కు మనిషి అంటే దానికి మారు పేరు మిత్తల్ గారని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ఎక్కడ స్టీల్ వాడినా ఆ స్టీలు ఆర్సీఆర్ మిత్తల్ నుంచి వెళుతుంది. అలాంటి వ్యక్తులు ఇక్కడ రావడం జరిగింది. స్టీల్ ప్లాంట్తో పాటు 50 MMTPA సామర్థ్యంతో క్యాప్టివ్ పోర్ట్ కూడా వస్తుంది. 316 ఎకరాలతో ఏర్పాటు చేస్తారు. 11,198 కోట్ల వ్యయం కానుంది. 6,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. మూలపేట పోర్టు అభివృద్ధి దశలో ఉంది. పలాసలో కార్గో ఎయిర్పోర్ట్ పరిశీలిస్తున్నాం. ఇప్పుడే హామీ ఇస్తున్నాను, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం దాదాపు పూర్తయింది. జూలైలో ఇనాగరేషన్ చేసుకుంటున్నామని చెప్పి కూడా నేను మీకు హామీ ఇస్తున్నా. ఆర్సెల్ఆర్ స్టీల్ ప్లాంట్ భూమి పూజలో పాల్గొనడం సంతోషంగా ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఏపీలో పెట్టుబడులు పెడుతున్న స్టీల్ ప్లాంట్ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. స్టీల్ ప్లాంట్ ద్వారా 1,00,000 మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు అధికంగా ఉపాధి లభిస్తుందని అన్నారు. ఆర్సెల్ఆర్ స్టీల్ ప్లాంట్ పెట్టుబడులు మాలో విశ్వాసాన్ని పెంచాయి అన్నారు. పెట్టుబడులు రావాలంటే దార్శనికత ఉన్న నేత కావాలని ఎన్నికల్లో చెప్పారని గుర్తు చేశారు. లక్ష్మీ మిత్తల్ను ఒప్పించి పెట్టుబడులు తీసుకురావాలంటే చంద్రబాబు వల్ల సాధ్యమన్నారు. అత్యాధునిక సాంకేతికతతో దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కాబోతుందని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా ఆధ్వర్యంలో 2 దశల్లో మన అనకాపల్లి నక్కపల్లి మండలం పరిధిలో నిర్మిస్తున్న ఈ స్టీల్ ప్లాంట్ దేశంలోనే అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్. 8.2 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి సామర్థ్యంతో ఇందాక చెప్పినట్టు 1,00,000 మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించనుంది. దేశంలో అత్యాధునిక సాంకేతికతతో ఏర్పాటు కానున్న తొలి గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ ఇది అత్యంత పరిమితమైన స్థాయిలో కాలుష్య వ్యర్థాలను విడుదల చేసే ఉక్కు పరిశ్రమగా కూడా ఇది నిలవనుంది. చాలామందికి ఒక పరిశ్రమ వస్తుందంటే కాలుష్యాలు తక్కువ వచ్చేలాగా, తక్కువ వ్యర్థాలు ఉండేలాగా ఆర్సెలర్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ తాలూకు అప్రోచ్ చాలా అద్భుతంగా ఉంది. నా ఎప్పుడు భయం, పరిశ్రమలు వచ్చినప్పుడు వ్యర్థాలు తగ్గాలనే నా కోరిక. ఆ కోరికని ఈ విధంగా మన ఆర్సెలర్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ తీరుస్తున్నందుకు మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఒక్కసారి నేను 2014 నుంచి 19 అనంతపురం, రాయలసీమ ప్రత్యేకించి వెనుకబడ్డ ప్రాంతం, ఒక్క కియా పరిశ్రమ రాగానే తీరుతెన్నులు మారిపోయినాయి, ఉపాధి మారిపోయింది, ఉద్యోగ అవకాశాలు మారిపోయినాయి, ల్యాండ్స్కి రేట్లు వచ్చినాయి. ఒక్క పరిశ్రమ వస్తే ఎన్ని మారిపోతాయో మనం ప్రత్యక్షంగా అనంతపురంలో చూసాం. అలాంటిది 1,30,000 కోట్లతోటి ఈరోజు ఈ స్టీల్ ప్లాంట్ వస్తే మనందరి దిశ దశ భవిష్యత్తు ఎంత మారుద్దో మనందరూ ఒకసారి తెలుసుకోవాలి. గతంలో చాలా పరిశ్రమలు ఉత్తరాంధ్రకు వస్తే గత పాలకులు బెదిరించి పంపించేశారు. ఈ రోజున ఇందాక సోదరులు లోకేష్ గారు చెప్పినట్టుగా 18 నెలల్లో ముఖ్యమంత్రి గారు పదే చెప్తూ ఉంటారు, స్పీడ్ ఆఫ్ బిజినెస్ అండ్ ఈజ్ ఆఫ్ బిజినెస్. పరిశ్రమలకి మనకి లైసెన్సులు కావాలన్నా, ల్యాండ్ సేకరించాలన్నా స్పీడ్ ఆఫ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ బిజినెస్కి చాలా నిలువెత్తు నిదర్శనం ఇది. 18 నెలల్లో ఒక వీడియో కాన్ఫరెన్స్ స్టార్ట్ అయిన 18 నెలల్లో ఈ రోజున 1,30,000 కోట్లతోటి ఈ పరిశ్రమకి ఈ రోజున మనం ఫౌండేషన్ స్టోన్ వేయటం మనస్ఫూర్తిగా స్పీడ్ ఆఫ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ బిజినెస్ అనే కాన్సెప్ట్కి ఒక నిలువెత్తు నిదర్శనం. దీన్ని ముందుండి నడిపిస్తున్న నారా చంద్రబాబు గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినాటి నుంచి ఈ స్పీడ్ ఆఫ్ బిజినెస్ మీదే దృష్టి సారించాం. పెట్టుబడులకి సానుకూల వాతావరణం కల్పించాం. అదుపు తప్పిన శాంతి భద్రతలను పునరుద్ధరించాం. దశల వారీగా, రంగాల వారీగా 25కి పైగా విధానాలు తీసుకువచ్చి వేగంగా అనుమతులు మంజూరు చేస్తున్నాం. రాష్ట్ర ప్రయోజనాలు
కాపాడుకుంటూనే ప్రభుత్వం నుంచి అందించాల్సిన సహకారాన్ని అందిస్తున్నాం. తత్ఫలితంగా దేశంలోని అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటుకి గూగుల్ లాంటి సంస్థ మన ఉత్తరాంధ్రాని, మన విశాఖని, మన ఆంధ్రప్రదేశ్ని వెతుక్కుంటూ వచ్చింది. సో మనస్ఫూర్తిగా వీరందరినీ పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నందుకు, ఈజ్ ఆఫ్ బిజినెస్ అట్మాస్ఫియర్ ఉన్నందుకు మనస్ఫూర్తిగా నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ గమ్యస్థానంగా మారిందని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఆర్సెలాల్ ప్రాజెక్టు ఉత్తరాంధ్ర స్థితిగతులను మారుస్తోందని లోకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. అనకాపల్లిలో ఆర్సెల్ఆర్ మెటల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్ర మంత్రి కుమారస్వామి, సీఎం చంద్రబాబుతో కలిసి మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు అనకాపల్లిని ప్రపంచ పటంలో నిలుపుతుందన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 1,00,000 మంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ గమ్యస్థానంగా మారిందని, పెట్టుబడిదారుల విశ్వాసాన్ని చంద్రబాబు సంపాదించారని కొనియాడారు. ఈ ప్రాజెక్టుకు వేగంగా అనుమతులు ఇచ్చిన కుమారస్వామికి ధన్యవాదాలు తెలియజేశారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని 2019లో ఆదిత్య మిట్టల్ను కోరానని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే స్టీల్ ప్లాంట్ కోసం మళ్లీ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు చెప్పారు. కేవలం జూమ్ కాల్ ద్వారా అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ తీసుకురాగలిగినట్లు చెప్పారు. తన పాదయాత్రలో కొంతమందిని కలిశానని అన్నారు. వారు సంక్షేమం కోరలేదని, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరినట్లు తెలిపారు. ఆర్సెల్లాల్ ప్రాజెక్టు ఉత్తరాంధ్ర స్థితిగతులను మారుస్తోందని మంత్రి నారా లోకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే 5 సంవత్సరాల నిరుద్యోగ యువకులకి 20 లక్షల ఉద్యోగాలు మన ఆంధ్ర రాష్ట్రంలో కల్పిస్తాం. ఎవ్రీ పాలసీ వి డిజైన్, ఎవ్రీ ఇన్వెస్ట్మెంట్ వి అట్రాక్ట్, ఎవ్రీ రిఫార్మ్ వి ఇంప్లిమెంట్ హ్యాస్ జాబ్ క్రియేషన్ at its core. The unemployed youth of Andhra Pradesh are not just numbers for us. They are the center of our universe. Their aspirations drive our decisions. Their future shapes our policies. We are building a sector-based cluster model across the state. Each region will be developed based on its strategic strengths, creating sustainable and scalable employment opportunities. Manufacturing clusters, IT hubs, pharma zones, green energy corridors, 22 such clusters will act as a powerful job creation engine for the great state of Andhra Pradesh. This is how we'll ensure decentralized development and inclusive growth across the great state of Andhra Pradesh. We are not just creating jobs, we are creating careers, we are creating livelihoods, we are creating futures. This is India's growth mantra, driving manufacturing, accelerating investment, and empowering millions of youth. Success stories like this can be the catalyst in making India the manufacturing capital for the world. Let me conclude with this. Companies driven by speed choose Andhra Pradesh. Thank you Aditya, thank you MNS for choosing Andhra Pradesh. And ఈ సభాముఖంగా నేను ఆదిత్యను ఒకటే కోరుతున్నాను, రాబోయే 3 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రంలో 1,00,000 ఉద్యోగాలు నిరుద్యోగ యువకులకి కల్పించాలని. Aditya, I took the liberty on behalf of the people of Andhra Pradesh. I am only requesting you one thing. Please create direct and indirect jobs of 100,000 for the great state of Andhra Pradesh. With this, I'd like to thank everyone. మాజీ మంత్రి వివేక హత్య కేసును ప్రస్తావిస్తే ఆస్తుల గురించి మాట్లాడుతున్నారని ఏపీసీసీ అధ్యక్షులు షర్మిల మండిపడ్డారు. ఇంకొకరి ఆస్తిని అనుభవిస్తోంది తాను కాదని జగన్ చెప్పగలరని ప్రశ్నించారు. మాజీ మంత్రి వివేక హత్య కేసును ప్రస్తావిస్తే ఆస్తుల గురించి మాట్లాడుతున్నారని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. ఇంకొకరి ఆస్తిని అనుభవిస్తోంది తాను కాదని జగన్ చెప్పగలరా అని ప్రశ్నించారు. తన పోరాటం అజెండా ఆస్తులు కాదు. ఆస్తులే నా అజెండా అయితే ఎప్పుడో కోర్టుకు వెళ్లేదానని ఆస్తులపై తన తల్లి విజయమ్మ స్పష్టత ఇచ్చారని అన్నారు. లేఖ ద్వారా వాస్తవాలు చెప్పారు. స్పష్టత ఇచ్చిన వైసీపీ నేతలు మొరుగుతున్నారని మండిపడ్డారు. విజయమ్మ విడుదల చేసిన లేఖ నిజం కాదని చెబుతున్నారని విమర్శించారు. విజయమ్మపై ఒత్తిడి చేసి సంతకం చేయించారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారని మండిపడ్డారు. ఒకవేళ నేను ఒత్తిడి చేస్తే ఈ సంతకం నాది కాదని ఆమె చెప్పలేరా అని ప్రశ్నించారు. లేక వాస్తవమని తెలుసు కాబట్టే జగన్ మాట్లాడే దమ్ము ధైర్యం లేదని పేర్కొన్నారు. రాజశేఖర్ రెడ్డి ఫోటో సత్యమేవ జైతే అని బ్యానర్ వేశారు. విజయమ్మ లేఖను కనీసం చివరి పేజీలో అయినా వేశారా అని షర్మిల ప్రశ్నించారు. సత్యం పట్ల వారికున్న గౌరవం ఎంతో దీనిని బట్టే తెలుస్తోందని షర్మిల ఆరోపించారు. ఒకే అబద్ధాన్ని పదే 100 సార్లు చెప్తే దాన్నే నిజమని అనిపించొచ్చు అన్నది వాళ్ళ ప్రయత్నం కావచ్చు. ఆ రోజు మేము పెట్టిన ప్రెస్ మీట్లో ఒక్క మాట కూడా
ఆస్తుల గురించి మాట్లాడలేదు. మేం మాట్లాడిందల్లా అవినాష్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి హత్య కేసులో వివేకానంద రెడ్డి గారి ఒక హార్ట్ అటాక్ లాగా చిత్రీకరించి ఆ థియరీని సునీతారెడ్డి గారు సృష్టించారు అని అవినాష్ రెడ్డి గారు హత్య కేసుని తప్పుదారి పట్టిస్తున్నారు అని మేము విమర్శించడం జరిగింది. ఎందుకు మాట్లాడాను అంటే అది వాస్తవం కాబట్టి. వివేకానంద రెడ్డి హత్య అని మాట్లాడితే ఆస్తులు అని మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని నేను పదే పదే నా ఆస్తులు కావాలని నేను అడిగినట్టు, జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు వెళ్ళాలి అని నేను కుట్రలు చేసినట్టు, చంద్రబాబు గారి చేతిలో నేను సునీత కీలుబొమ్మల్లా వ్యవహరిస్తున్నామన్నట్టు డిల్యూజనల్ గా ఏదేదో ఊహించుకొని ఏదేదో మాట్లాడడం జరిగింది. నా పోరాటము ఆస్తుల కోసం కాదు, ఆస్తుల అజెండా కూడా కాదు. విజయమ్మ గారు ఆ లెటర్ లో కొన్ని వాస్తవాలు చెప్పి రాజశేఖర రెడ్డి గారి ఆశయం ఆదేశం ఇది అని చెప్పి నలుగురు బిడ్డలకు సమానంగా, నలుగురి గ్రాండ్ చిల్డ్రన్ కు సమానంగా ఉండాలి అన్నది ఆయన ఉద్దేశము ఆదేశం అని చెప్తూ, అంతేకాకుండా నేను రాస్తున్నవన్నీ వాస్తవాలని చెప్తూ, జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేస్తున్నారని చెప్తూ, ఇక గ్లోబల్స్ ప్రచారం ఆపండి అని కూడా చెప్పారు. పదే పదే ఆస్తుల విషయం మాట్లాడకండి, అసలు తెలియని వారు మాట్లాడడం ఎందుకు అని కూడా విజయమ్మ గారు ప్రశ్నించారు. ఇక డీసెన్సీ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మాట్లాడకూడదు. నాకు కూడా మాట్లాడడం ఇష్టం లేదు. వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే మొరగడం కుక్కల నైజం అనుకోవాలి. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్నారు. అంతకుముందు ఇంద్రకీలాద్రికి చేరుకున్న జస్టిస్ ఎన్వి రమణకు ఆలయ మర్యాదల ప్రకారం ఆలయ ఈవో సీనా నాయక్, చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, వేద పండితులు మంగళ వాయిద్యాల నడుమ ఘన స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి దర్శించుకున్నారు. అనంతరం వైదిక కమిటీ సభ్యులు వేద ఆశీర్వచనం చేసి శేషవస్త్రం, లడ్డు ప్రసాదం, చిత్రపటాన్ని అందజేశారు. इति मे मय्या आप्या अनन्तरायाय सर्वस्तोमो विरहस्त्रोत्तममहद्भवति सर्वस्याप्ते सर्वस्य दिक्ते सर्वमेव तेनाप्नोति सर्वं देहे अग्निर्वशुतिर्भव आदित्या इव तेजो भव विष्णुरिव श्रीमान् भव ब्रह्मायुरायद्भव आयुरायद्भव धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भजेऽस्त्राहिनो देवि दुर्गे देवि नमोऽस्तुते. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి స్టేట్ బ్యూరో రిపోర్టర్ కేశంనేని పూర్ణ కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు. విజయవాడ పటమట్లంకలోని పూర్ణ నివాసానికి వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. మంచి జర్నలిస్ట్ను ఆత్మీయుడిని కోల్పోయారని సీఎం అన్నారు. సీఎం చంద్రబాబుతో పాటు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ, ఏబిఎన్ స్టేట్ బ్యూరో రామారావు ప్రసాద్, పలువురు జర్నలిస్టులు, నాయకులు పాల్గొన్నారు. మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణం నేపథ్యంలో గ్యాస్ లభ్యతలో అసమానతలు పెరిగాయని, అయితే వంట గ్యాస్ సరఫరాపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. వంట గ్యాస్ కొరతను అధిగమించేందుకు యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక సమాచారం మేరకు 13,000 మంది వ్యవసాయ రైతులు, 18,000 మంది ఉద్యానవన రైతులు అకాల వర్షాలతో నష్టపోయారని తెలుస్తోందని, 9,981 హెక్టార్లలో వ్యవసాయ, 1,381 హెక్టార్లలో ఉద్యానవన పంటలకు నష్టం జరిగిందన్నారు. పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని మంత్రి పార్థసారథి స్పష్టం చేశారు. ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ఆర్టీజీఎస్ సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు అంశాలపై దిశానిర్దేశం చేసిన వివరాలను మంత్రి పార్థసారథి ఏపీ సచివాలయం ప్రచార విభాగంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
గ్యాస్ కొరతను అధిగమించడానికి ప్రత్యామ్నాయ మార్గాలైన ఇండక్షన్ స్టవ్లు, పైప్లైన్ గ్యాస్ కనెక్షన్లు పెంచడం వంటి చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారని అన్నారు. ఇండక్షన్ స్టవ్లను వాడేలా చేయటం, కంపెనీలు వాటి ఉత్పత్తిని పెంచేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారని తెలిపారు. పైప్లైన్ గ్యాస్ సరఫరా విధానాన్ని ప్రోత్సహించేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. పైప్లైన్ గ్యాస్ కోసం పైప్లైన్ల ఏర్పాటుకు నిబంధనలు పాటిస్తూ 24 గంటల్లో అవసరమైన అన్ని అనుమతులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారని అన్నారు. పైప్లైన్ గ్యాస్ సరఫరాకు తక్కువ వ్యయం అవుతుందని, కాలుష్యం కూడా తగ్గుతుందని, సిలిండర్ గ్యాస్తో పోలిస్తే ధర కూడా తక్కువ ఉంటుందని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా వంట గ్యాస్ సరఫరాలో అంతరాయం లేకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. అకాల వర్షాల వల్ల రైతులు నష్టపోకుండా ఉండేందుకు ముందుగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ద్వారా 57 రకాల అప్డేట్స్ ఇచ్చామని, దీంతో రైతులు తగిన ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించడంతో నష్టం తీవ్రత తగ్గిపోయిందని మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. అకాల వర్షాల వల్ల పంట నష్టం అంచనాలను ఈ నెల 26 నాటికి, పూర్తి వివరాలను ఈ నెల 27 నుండి 29 వరకు రైతు సేవా కేంద్రాల్లో డిస్ప్లే చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి గారు ప్రజలకి ఎటువంటి అసౌకర్యం కలక్కోకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధికారులకి, అదేవిధంగా గ్యాస్ కంపెనీ అధికారులు కూడా, ఆయిల్ కంపెనీస్ అధికారులు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది, సూచించడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. నేను కుకింగ్ గ్యాస్ షార్టేజెస్ని అధిగమించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలో కూడా ఆలోచన చేశారు. మరి ఆయిల్ కంపెనీస్ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు, తప్పుకోకుండా ప్రజలకు అసౌకర్యం కలక్కోకుండా చూస్తామని చెప్పేసి భరోసా కల్పించారు. అయినా కూడా ముఖ్యమంత్రి గారు ఇటువంటి పరిస్థితుల్లో సమస్యలు అధిగమించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలో కూడా సూచించడం జరిగింది. ప్రత్యేకంగా ఇండక్షన్ స్టవ్స్, ఎందుకంటే చూస్తుంటే రేపు మాపు యుద్ధం కూడా ఆగేటట్టు కనపడుతుందా. అమెరికానేమో బెదిరిస్తుంది, దానికి ఎక్కడ కూడా బెదరకుండా ఇరాన్ తిప్పికొట్టడం ఇవన్నీ చూస్తూ ఉన్నాం. సో ఇంకా కొనసాగినా కూడా ఎటువంటి పరిస్థితులు ఉత్పన్నమైనా కూడా మనం సిద్ధంగా ఉండాలి అనే దాంట్లో ముఖ్యమంత్రి గారు ఇండక్షన్ స్టవ్స్ వినియోగించే విధంగా మన ప్రజల్ని అప్రమత్తం చేయాలి. ఈ సందర్భంగా ఇండక్షన్ స్టవ్ మ్యానుఫ్యాక్చర్స్తో కూడా వాళ్ళు ఎన్ని సప్లై చేయగలరు, మార్కెట్లో ఎన్ని ఉన్నాయో కూడా మరి పరిశీలించమని చెప్పేసి, ఆ కంపెనీస్తో చర్చించమని చెప్పేసి కూడా అధికారులకి సూచించడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తాను. ఈ వర్షాలు రాకముందు వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకుంటున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఏదైతే ఉన్నాయో వాటి ద్వారా దాదాపు కొన్ని లక్షల మంది రైతులకి 57 రకాల అలర్ట్స్ని, అంటే టెంపరేచర్ ఏ విధంగా ఉంటుంది, గాలి ఏ విధంగా ఉంటుంది, వర్షం ఎంత వస్తుంది, ఇటువంటి అలర్ట్స్ అన్నిటినీ కూడా రైతులకి చేరవేయటం మూలంగా రైతులు కొంతమేరకు పంటని రక్షించుకోగలిగారని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ అలర్ట్స్ మూలంగా రైతులు ఏ విధంగా లబ్ధి పొందారంటే, మనం ఈ మిర్చిని మనం ఎండబెడతాం పొలాల్లో. ఈ అలర్ట్స్ మూలంగా ఏం చేశారంటే, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం టార్పాలిన్స్ కూడా సప్లై చేసింది. రైతులందరూ కూడా చాలా సంతోషించారు. సో ఆ టార్పాలిన్స్ని కప్పేయటం మూలంగా వర్షాలకి ఆ మిర్చి తడిసిపోకుండా కాపాడబడింది అని చెప్పేసి నేను తెలియజేస్తాను. విజయవాడ నగరం విస్తరించడంతో రోజురోజుకి పెరుగుతున్న జనాభాతో పాటు నగరంలోని ట్రాఫిక్ సమస్య నానాటికి పెరుగుతోంది. మరోవైపు ప్రధాన కాల్వలు, జాతీయ రహదారులు నగరం గుండా వెళ్లడంతో ట్రాఫిక్ సమస్య మరింత జటిలంగా మారింది. నగర పోలీస్ కమిషనర్గా ఎస్వి రాజశేఖర్ బాబు బాధ్యతలు తీసుకున్న తర్వాత సరికొత్త సంస్కరణలు అమలు చేస్తూ ఆస్త్రం యాప్ ద్వారా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ రద్దీ నియంత్రిస్తున్నారు. గతంలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద గంటల కొద్దీ వేచి ఉండే వాహనాలు కేవలం 10 నిమిషాలు ట్రాఫిక్ క్లియర్ అవడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ నగరం విస్తరించడంతో రోజురోజుకి పెరుగుతున్న జనాభాతో పాటు నగరంలోని ట్రాఫిక్ సమస్య నానాటికి పెరుగుతుంది. మరోవైపు ప్రధాన కాలువలు, జాతీయ రహదారులు నగరం గుండా వెళ్లడంతో ట్రాఫిక్ సమస్య మరింత జటిలంగా మారింది. శని, ఆది, సోమ, బుధవారాల్లో ట్రాఫిక్ రద్దీ మరింత అధికంగా ఉంటుంది. బెంజ్ సర్కిల్, రమేష్ ఆసుపత్రి, మహానాడు, పటమట, ఆటోనగర్, స్క్రూబ్రిడ్జి, బస్టాండ్, దుర్గగుడి, భవానీపురం, 1 టౌన్ ప్రాంతాల్లో ప్రధాన కూడళ్ల వద్ద ఉదయం 8 గంటల నుంచి 10 గంటలు, సాయంత్రం 5 గంటల నుంచి ట్రాఫిక్ విపరీతంగా ఉండి గంటల కొద్దీ వేచి ఉండే పరిస్థితి. ట్రాఫిక్ వలయంలో చిక్కుకొని విద్యార్థులు, ఉద్యోగస్తులు, అంబులెన్సులు, ఆసుపత్రులకు వెళ్లే రోగులు ఇలా చాలా మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగర పోలీస్ కమిషనర్గా ఎస్వి రాజశేఖర్ బాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత సరికొత్త సంస్కరణలు అమలు చేస్తున్నారు.
అస్త్రం యాప్ను అందుబాటులోకి తీసుకువచ్చి సెకండ్ల వ్యవధిలోనే ట్రాఫిక్ రద్దీని నియంత్రిస్తున్నారు. డ్రోన్ కెమెరాల ద్వారా ట్రాఫిక్ ఎక్కడ రద్దీ ఉందో గుర్తించి తక్షణమే నియంత్రణ చేస్తున్నారు. గతంలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద గంటల కొద్దీ వేచి ఉండే వాహనాలు కేవలం 10 నిమిషాలు ట్రాఫిక్ క్లియర్ అవటం పట్ల వాహనదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చినౌటిపల్లి వద్ద పశ్చిమ బైపాస్ అందుబాటులోకి రావడంతో హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్లే వాహనాలు, విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు విజయవాడ నగరం లోపలికి రాకుండా వెస్ట్ బైపాస్ మీదుగా మళ్లిస్తున్నారు. మరోవైపు ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని నిబంధనలు కఠినతరం చేశారు. నగర వ్యాప్తంగా ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్లు, ట్రాఫిక్ రూల్స్పై అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తున్నారు. హెల్మెట్తో పాటు ట్రిపుల్ రైడింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడిపి నిబంధనలు అతిక్రమించిన వారిపై తరచూ చలానాలు విధిస్తున్నారు. వాహనదారుల్లో మార్పు తీసుకురావడంలో పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు సారథ్యంలో ట్రాఫిక్ పోలీసులు సఫలీకృతమయ్యారు. మరోవైపు వేసవి సీజన్ కావడంతో ఎండ వేడిమి తట్టుకునే విధంగా ట్రాఫిక్ కూడల వద్ద గ్రీన్ మ్యాట్ ఏర్పాటు చేయడంపై వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ క్రాస్ చేయాలంటే కనీసం 15 మినిట్స్ అయినా పడుతుంది. ఎండాకాలం ఎండలో నుంచోవాలి కాబట్టి చాలా ప్రాబ్లం అవుతుంది. హెవీగా ఉంటుంది ఈ టైంలో 9 to 12 లోపల చాలా హెవీగా ఉంటుంది, తర్వాత నార్మల్గా ఉంటుంది. ఈ 9 to 12 అందరూ ఆఫీసెస్ ఎగ్జామ్స్కి ఇక టైమ్స్ అవుతున్నాయి కాబట్టి తొందరగా వెళ్ళాల్సి వస్తుంది. ట్రాఫిక్ అంటే మెయిన్ ఇక్కడ బెంచ్ సర్కిల్ దగ్గర కొద్ది ట్రాఫిక్ ఉండిద్ది, ఇంకెక్కడ ఉండదు. ఇక్కడ వెయిట్ చేయాలంటే మినిమం 10 మినిట్స్ 15 మినిట్స్ పట్టిద్ది. ఇక్కడ ఒక చోట, మిగతా అంతా కొద్ది పర్లేదు. శనివారం సోమవారం అంటే కొద్దిగా రష్గానే ఉండిద్దండి. మినిమం 6 దాటితే ఇటువైపు రావాలంటే కొద్దిగా కష్టపడాలి, ఎందుకంటే బాగా ట్రాఫిక్గా ఉండిద్ది. ఎటువైపు వెళ్ళినా సరే ట్రాఫిక్. 6 దాటి బయటికి వెళ్ళాలంటే విజయవాడ సర్కిల్ ఎక్కడికి వెళ్ళినా సరే మినిమం ఎక్కడికి అరగంట పట్టేది, మినిమం 1 గంట గంటన్నర పట్టిద్ది అనమాట 6 దాటిన తర్వాత. సమ్మర్లో అంటే ఇక బైక్స్ పరిస్థితి తెలిసిందే కదండి. కారు వాళ్ళకైతే ప్రశాంతంగా వెళ్ళిపోతారు, బైక్ వాళ్ళు అయితే కంపల్సరీ ఇబ్బంది పడతారు. ఇప్పుడు ట్రాఫిక్ అయితే బాగుందండి. దాంతోపాటు మేము రూల్స్ కూడా పాటిస్తున్నాము. విజయవాడ పోలీసులు ఇంకా బాగా రూల్స్ పెట్టడం వల్ల కొంతమంది హెల్మెట్లు కూడా పెట్టుకుంటున్నారు. సేఫ్ సైడ్ కూడా ఇప్పుడు సేఫ్టీ గురించి కూడా ఆలోచిస్తున్నాం మేము. ఇంతకుముందు గతంలో అయితే ఆలోచించలేదు, హెల్మెట్ పెట్టుకోవద్దు చలాలను కూడా. ఇప్పుడు గవర్నమెంట్ కూడా బాగా స్పందించి మేము కూడా హెల్మెట్లు పెట్టుకోవడం జరుగుతుంది. గతంలో కన్నా ఇప్పుడు కొంచెం బాగుంది సార్. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే ప్రభుత్వం ద్వారా కొంచెం అయితే బాగుంది. ట్రాఫిక్ రూల్స్, ట్రాఫిక్ ఇక్కడైతే మహా అయితే ఒక 10-15 మినిట్స్ పడుతుంది హెవీ ట్రాఫిక్ ఉన్నప్పుడు, లేకపోతే జస్ట్ 5 మినిట్స్లో వెళ్ళిపోతున్నాము. శనివారం సోమవారం ఎక్కువ ఉంటుందండి, ఎందుకంటే వీకెండ్స్ కాబట్టి తిరిగేటోళ్ళు ఉంటారు కాబట్టి కొంచెం ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది. మిగతా టైంలో అయితే ట్రాఫిక్ తక్కువ ఉంటుంది. ఈ వేసవి వేసవిలో ఈ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయి 10th క్లాస్ కూడా ప్రెజెంట్ రన్ అవుతున్నాయి, అవి కూడా కంప్లీట్ అయిపోతాయి. అయితే ఈ ట్రాఫిక్ అనేది చాలా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. మా సిపి సార్ రాజశేఖర బాబు గారి ఆదేశాల మేరకు, మా డీసీపీ మేడం షేక్ సరీనా బేగం గారి ఆదేశాల మేరకు ఈ ట్రాఫిక్ క్రమబద్ధీకరించడానికి మేము అస్త్రం అనే టూల్ ఒకటి ఉపయోగిస్తున్నామండి. ఈ అస్త్రం అనే టూల్లో ఒక 3 విషయాలు ఉంటాయి. మోడర్న్, హై, సివియర్ అనే 3 విషయాలు ఉంటాయండి. ఎక్కడ కూడా ప్రజలు ఇబ్బంది పడకూడదు, ఎక్కువ టైం వెయిట్ చేయకూడదని మా సిపి సార్ ఆదేశాల మేరకు ఆ అస్త్రం టూల్ అనేది నిర్వహించబడుతుంది. ఈ మోడర్న్ అంటే బిలో 300 మీటర్స్ ఉంటే దాన్ని మోడర్న్ అని, 300 to 500 ఉంటే దాన్ని హై అని, 500 అబవ్ మీటర్స్ అనేది ట్రాఫిక్ అనేది ఒక దగ్గర ఆగి ఉంటే దాన్ని సివియర్ అని చెప్పేసి మాకు ప్రతి 5 మినిట్స్కి ఒక అలర్ట్ వస్తుందండి. ఈ అలర్ట్ వచ్చిన వెంటనే మేము రెస్పాండ్ అయ్యి మోడర్న్ ఉండేటప్పుడు అయితే కొంచెం ఫాస్ట్గా తీసుకోవడానికి ట్రై చేస్తాం. అదే హై వచ్చినప్పుడు ఇమీడియట్గా మేము డ్రోన్ ఫ్లై చేసి అక్కడ హై రావడానికి గల కారణాలు ఏంటనేది విశ్లేషించి దానికి తగ్గట్టుగా అవసరం మేరకు డైవర్షన్స్ అనేవి అప్లై చేసి మేము ఆ ట్రాఫిక్ అనేది వితిన్ 5 మినిట్స్లో తీసుకోవాలని మా సిపి గారి యొక్క ఆశయాన్ని మేము బేస్ చేసుకొని మేము విజయవాడ సిటీలో ట్రాఫిక్ అంతా కూడా క్రమబద్ధీకరిస్తున్నాం. అంతకుముందు అస్త్రం వాడకముందు దానికి అస్త్రం ఉపయోగించిన తర్వాత దాదాపు ఒక 60% ట్రాఫిక్ అనేది మేము తగ్గించగలిగాం. ట్రిపుల్ రైడింగ్ చేయవద్దు, దయచేసి మైనర్స్కి వాహనాలను ఇవ్వద్దు, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మీ పిల్లలు ఎలా వస్తున్నారనేది కొంచెం గమనించండి తల్లిదండ్రులు. వాహనదారులు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దండి, హెవీ ఫైన్లు వేస్తున్నాం. ఫైన్ల కోసమనే కాకుండా మీరు మీ యొక్క ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకొని మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా ఉంటారని, మీరు క్షేమంగా మీ ప్రయాణాన్ని సాగిస్తారని కోరుకుంటున్నాను.
గన్నవరం విమానాశ్రయం నిర్వాసితులైన దావాజిగూడెం గ్రామానికి చెందిన రైతులు 10 ఏళ్లుగా ఎదురుచూస్తున్నారని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి, అసెంబ్లీలో మంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించానని ప్రభుత్వ వైప్ యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. గన్నవరం విమానాశ్రయం కొత్త టెర్మినల్ బిల్డింగ్ను త్వరలోనే ప్రారంభిస్తామని, అంతర్జాతీయ సర్వీసులు త్వరలో అందుబాటులోకి వస్తాయని స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయ విస్తరణ కోసం ల్యాండ్ పూలింగ్ పథకం కింద భూములు సమర్పించిన రైతులకు సంబంధించి పెండింగ్ లో ఉన్న ప్లాట్ల కేటాయింపు ప్రక్రియ ప్రభుత్వ విప్ గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు చొరవతో కొలిక్కి వచ్చింది. గన్నవరం ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన 6వ విడత కార్యక్రమంలో భాగంగా 75 మంది రైతులకు అమరావతి రాజధాని ప్రాంతంలో కేటాయించిన 79,87,00,000 విలువ చేసే 85 ప్లాట్లకు సంబంధించిన అలాట్మెంట్ ప్రొసీడింగ్స్ ను ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గుడివాడ ఆర్డీఓ సుబ్రహ్మణ్యంతో కలిసి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి ప్రజాప్రతినిధులు, నాయకులు, విమానాశ్రయ నిర్వాసిత రైతులు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే యార్లగడ్డ మాట్లాడుతూ దావాజిగూడెం గ్రామానికి చెందిన రైతులు 10 ఏళ్లుగా ఎదురుచూస్తున్నారని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి, అసెంబ్లీలో మంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించామని ఆయన తెలిపారు. ఇంత ఆలస్యమైనందుకు రైతులను క్షమాపణ కోరుతూనే వారి హక్కులను కాపాడగలిగామని సంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం 9 ఎకరాలకు సంబంధించి కొన్ని కోర్టు కేసులు, మరికొన్ని సాంకేతిక కారణాల వల్ల పెండింగ్ లో ఉన్నాయని, వాటిని కూడా త్వరలోనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. దావాజిగూడెంలోని సీతారామస్వామి దేవాలయానికి చెందిన భూముల విషయంలో జరిగిన అక్రమాలపై ఎమ్మెల్యే తీవ్రంగా స్పందించారు. 1895లో గొంది బాపయ్య అనే మహానుభావుడు ఆలయ ధూప దీప నైవేద్యాల కోసం ఇచ్చిన 4 ఎకరాల 34 సెంట్ల భూమిని గత 10 ఏళ్లలో కొందరు రెవెన్యూ అధికారులు, వ్యక్తులు కలిసి రికార్డులు ట్యాంపర్ చేశారని ఆయన మండిపడ్డారు. ఈ దేవుడి ఆస్తికి సంబంధించిన రికార్డులు సరిచేయించి దానికి బదులుగా వెలగపూడిలో 4,340 గజాల రెసిడెన్షియల్, 1,850 గజాల కమర్షియల్ ప్లాట్లను కేటాయించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, అసెంబ్లీలో మాట్లాడి, సంబంధిత మంత్రితో మాట్లాడి ఎట్టకేలకు వాళ్ళ పట్టాలు ఈ రోజు పంపిణీ చేయడం జరిగింది. ఎన్నాళ్లు లేట్ అయినందుకు మన్నించమని కోరుతూ వాళ్ళ పట్టాలు వాళ్ళకి ఇచ్చాం. అలాగే సీతారామస్వామి టెంపుల్ ఉంటే ఆ టెంపుల్ భూములు కూడా అడంగల్లో రికార్డులు మార్చి దుర్మార్గమైన రీతిలో, అలాగే ఈరోజు సినిమా కృష్ణదాస్ గారిది కూడా కొంత పొలం ఉంటే ఆయనకు కూడా ఇచ్చిన పరిస్థితి. అందరికీ పట్టాలు ఇచ్చాం. కేవలం 9 ఎకరాలు ఉంది. ఆ 9 ఎకరాలకు సంబంధించిన సమస్య కొన్ని కోర్టులో ఉన్నాయి, కొన్నేమో 12 సెంట్లు కూడా లేకపోవడం వల్ల వాళ్ళకి ఇవ్వని పరిస్థితి. స్థానిక ఎంఆర్ఓ గారికి చెప్పా, 2-3 రైతులను కలిపి 12 సెంట్లు కన్నా ఎక్కువ చేస్తే కలిసి ఫ్లాట్లు ఇచ్చి ఏర్పాటు చేస్తాం. అలాగే ఇంకో చిన్న సమస్య ఉంది, అది 2-3 వెంచర్లకు సంబంధించింది ఒకటే పెండింగ్ ఉంది తప్ప మిగతా అందరి సమస్యలు ఈ రోజు పరిష్కారం అయిపోయింది. అలాగే ముఖ్యంగా ప్రజల ఆస్తులు కన్నా ఎవరో గొంది బాపయ్య గారనైనా 1895లో దావాజిగూడెంలో సీతారామస్వామి ఆలయం నిర్మించి ఆ గుడికి ధూపదీప నైవేద్యాల కింద మిరాసి వ్యవస్థ కోసం మహానుభావుడు 4 ఎకరాల 34 సెంట్లు, ఆయన ఎవరో నాకు తెలియదు కానీ 4 ఎకరాల 34 సెంట్లు ఇస్తే దాన్ని రికార్డులు ట్యాంపర్ చేసి దేవుడు ఆస్తికి కూడా భద్రత నియోజకవర్గం ఏదన్నా ఉంటే అది గన్నవరం నియోజకవర్గం చెప్పడానికి నేను సిగ్గుపడతాను. అలాగే గత 10 సంవత్సరాలుగా పనిచేసిన ఎంఆర్ఓలు ప్రజల రికార్డులని, రెవెన్యూ రికార్డులని ట్యాంపర్ చేస్తాం చాలా మంది చెప్పారు, కానీ దేవుడి రికార్డులను కూడా ట్యాంపర్ చేసింది ఈ రోజు సుస్పష్టమైంది. దీనికన్నా స్పష్టమైన ఆధారం అక్కర్లా. ప్రభుత్వం విచారణ చేయమని అసెంబ్లీలో కోరా. డెఫినెట్ గా విజిలెన్స్ ఎంక్వైరీ చేయాల్సిన అవసరం గన్నవరం నియోజకవర్గంలో పనిచేసే ఎంఆర్ఓల మీద చేయాల్సిన అవసరం ముమ్మాటికి ఉంది. దానికి నిజంగా ఆ కార్యక్రమాన్ని తేజీప్యమానంగా తీసుకొచ్చిన ఆ వెంకటరావు గారికి, టీంకి, అందరికీ కూడా మనస్ఫూర్తిగా ఆ రామచంద్రమూర్తి యొక్క మండల శాసనాలు ఉన్నాయని మనస్ఫూర్తిగా. నాకు ఒక కమర్షియల్ 90 గజాలు, 210 గజాలు వేషించడం జరిగింది. నాకు రిటైర్ అయిన తర్వాత ఫ్యూచర్లో నా కోసం, నా పిల్లల కోసం భవిష్యత్తుగా ఉపయోగపడుతుందని అందుకోసం కోరుకున్నాను. అయితే ఒక సంవత్సరాలుగా కొంచెం ఇబ్బంది పడ్డాను. దాంట్లో కొంచెం ఎంఆర్ఓ గారు, కంకమేడ గారు, శ్రీరామ్ గారు హెల్ప్ చేశారు. ఆయన చేశారు. శంషేర్ గారు చేసి అసెంబ్లీలో మొట్టమొదటి ఎమ్మెల్యేగా తీసుకొచ్చిన ఘనత మా ఆయనదే. ఈ రోజు మా టెంపుల్ చాలా నిలబడ్డాయంటే మా ఎమ్మెల్యే గారు ఘనతేనని మేమందరం కూడా మా గ్రామ ప్రజల తరఫున, మా కమిటీ సభ్యుల తరఫున ఎల్లప్పుడూ ఆయన కృతజ్ఞతాభావంతో ఉంటామని.
భవిష్యత్ తరాలకు నీటిని అందించాలంటే ఇప్పటి నుంచే నీటి వృధాను తగ్గించుకొని పొదుపు చర్యలు చేపట్టాలని కృష్ణా జిల్లా న్యాయమూర్తి పిలుపునిచ్చారు. నీరు ప్రాణాధారమైందని, భూగర్భ జలాలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేశారు. ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కృష్ణా జిల్లా న్యాయమూర్తి జస్టిస్ మురళీకృష్ణ పాల్గొని ర్యాలీని ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం మార్చి 22న జరుపుకునే ఈ దినోత్సవం నీటి ప్రాధాన్యతపై ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యంగా నిర్వహించబడుతోందని అన్నారు. ఈ ర్యాలీలో న్యాయమూర్తులు, అధికారులు, న్యాయవాదులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నగరంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ సాగుతూ నీటి సంరక్షణపై నినాదాలు చేశారు. నీరు జీవం, దాన్ని కాపాడుకుందాం, ప్రతి బొట్టును ఆదా చేద్దాం వంటి సందేశాలతో ప్రజలను చైతన్యపరిచారు. నీటి వనరులను పరిరక్షించాల్సిన అవసరాన్ని అధికారులు వివరించారు. భవిష్యత్తు తరాలకు నీటిని అందించాలంటే ఇప్పటి నుంచే నీటి వృధాను తగ్గించుకొని పొదుపు చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. నీరు ప్రాణాధారమైనదని, భూగర్భ జలాలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేశారు. భూగర్భ జలాలు మరి అంటడుగుతున్న పరిణామ క్రమంలో మరి నీటిని వృధాగా వాడి నీటి విషయంలో చాలా మరి ప్రజలు చాలా తక్కువ చూపుతూ ఉండటం వల్ల నీరు వృధాగా పోతుంది. కానీ మనం నీరు వాడేటప్పుడు ఒక మనసులో ఒక ఆలోచన ఉండాలి. భవిష్యత్ తరాల విషయంలో ఈ నీరు లేకపోతే ఏమవుతుంది అనే ఒక ఆలోచనని ముందుగా మన మనసులో పెట్టుకొని నీటిని ఎట్లా వాడాలో పొదుపుగా వాడుకోవాలి. ఆ వాడే విధానంలో కూడా భవిష్యత్తు దృష్టి పెట్టుకుని వాడుకోవాలని మరి డిఎల్ఎస్ తరఫున మరి ఈరోజు మేము ఈ ర్యాలీ చేపట్టడం జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు థీమ్ ఏంటంటే నీటి ప్రవాహం ఎక్కడో సమానత్వం అక్కడ. ఇది కొత్తగా ఒక స్లోగన్ని మనం మరి ఇంటర్నేషనల్ వాటర్స్ సంబంధించిన వాటర్ బోర్డు సంబంధించిన వారు ఇచ్చిన నినాదం ఇది. ఈ నినాదాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఎక్కడైతే నీటి వనరులు పుష్కలంగా ఉంటుందో అక్కడ ప్రజలు అభివృద్ధి చెందుతారు. ప్రజల సమస్యలను సత్వరం పరిష్కరించడమే ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగ బాధ్యతని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. ప్రజల సమస్యను పరిష్కరించడంలో సమన్వయంతో పనిచేద్దామని అధికారులకు ఆయన సూచించారు. రాబోయే వ్యవసాయ సీజన్కు ముందుగానే నీటిని విడుదల చేస్తామన్న ప్రభుత్వ ప్రకటనను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ శాఖల సమన్వయంతో ముందస్తు ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండల పరిషత్తు కార్యాలయంలో మండలంలోని ప్రభుత్వ యంత్రాంగంతో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సోమవారం రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, గృహ నిర్మాణ, పోలీసు, మెడికల్ తదితర ప్రభుత్వ శాఖల అధికారులతో సమస్యలపై విడివిడిగా ఎమ్మెల్యే రాము మాట్లాడారు. పలు ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులకు సూచనలు చేశారు. ప్రస్తుత వేసవి సీజన్ దృష్టిలో ఉంచుకొని ప్రజలకు తాగునీరు అందించడంలో ఆర్డబ్ల్యూఎస్ శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధతో పనిచేయాలని ఎమ్మెల్యే రాము సూచించారు. ప్రతి నెల 5వ తేదీలోపు గ్రామాల వారీగా తాగునీటి సరఫరా నివేదికలను పంచాయతీ కార్యదర్శులు అందించాలని స్పష్టం చేశారు. అనంతరం ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ మండలంలోని గ్రామాలు ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు నేడు అధికారులతో సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ప్రస్తుత వేసవి సీజన్ను దృష్టిలో ఉంచుకొని గ్రామాల్లో తాగునీటి సరఫరా, చెరువుల మరమ్మతులపై ప్రత్యేక దృష్టి పెట్టామని అన్నారు. రాబోయే వ్యవసాయ సీజన్కు ముందుగానే నీటిని విడుదల చేస్తామన్న ప్రభుత్వ ప్రకటనను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ శాఖల సమన్వయంతో ముందస్తు ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. ఆ దిశగా నియోజకవర్గంలోని కాలువలు, నీటి ఛానల్స్ అభివృద్ధి, తూడు తొలగింపు పనులు రైతులు, నీటి సంఘాల సహకారంతో చేయనున్నట్లు తెలిపారు. గ్యాస్ సరఫరాపై ఆందోళన వద్దని, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే గ్యాస్ అందిస్తున్నామని, ప్రజావసరాలకు సరిపడే గ్యాస్ అందుబాటులో ఉన్నట్లు చెప్పిన ఎమ్మెల్యే రాము బ్లాక్ మార్కెట్పై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గ్యాస్ అనేది వంట గ్యాస్ అనేది చాలా ప్రాబ్లమాటిక్గా ఉంది. సో అందరికీ అంటే అనవసరమైన భయాలు, అపోహలు కొన్ని అయితే ఓకే, కొన్ని బ్లాక్ మార్కెటింగ్ విషయాలు కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి అధికారులందరితో కూడా కూర్చొని డిస్కస్ చేయడం జరిగింది. దీని మీద అయితే కనుక స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటానికి పూర్తిగా రెడీగా ఉన్నాం. ఏదైనా కానీ ఎక్కడ ప్రాబ్లం లేకుండా ప్రతి ఒక్కరికి, గ్రామీణంలో అయితే కనుక 45 రోజులు, అలా అదే టౌన్లో అయితే కనుక 25 రోజులు, 25 రోజులకి ఒకసారి గ్యాస్ బండ్ బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. దాని ప్రకారం ఎక్కడ తేడా రాకుండాను, తప్పు జరగకుండా చూసుకునే అవకాశం మీద అందరితోనూ మీటింగ్స్ పెట్టుకుని కూడా మానిటర్ చేసుకుంటా ఉన్నాం. సో ప్రజలు ఎవరు ఇబ్బంది పడద్దు. ప్రస్తుతానికి ఇమీడియట్ అయితే కనుక మనకు వచ్చిన ప్రాబ్లం ఏం లేదు.
ప్రధానమంత్రి గారు ఏదైతే ప్రామిస్ చేస్తున్నారో అలాంటి సర్వీసెస్ మన గుడివాడ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరి క్యాండిడేట్గా చూసుకునే బాధ్యత కూడా మేము తీసుకున్నాం. అంతేకాకుండా బ్లాక్ మార్కెటింగ్ చేసిన వాళ్ళందరి మీద కూడా కఠినమైన యాక్షన్ తీసుకోవాలి అనేది కూడా డిస్కస్ చేసుకున్నాం. 100% ఎక్కడ అలాంటివి ఏమీ జరగకుండా చూసుకుంటాం. యాంటీ డ్రగ్స్ ఫోరం ఆధ్వర్యంలో షాహిద్ భగత్ సింగ్ సుఖదేవ్ గురుదేవ్ల 95వ వర్ధంతి నాడు యువత చెడు వ్యసనాలకు బానిస కావద్దు అంటూ నినాదంతో పలు విద్యా సంస్థలు కొత్తపేట ప్రాంతంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. సిపిఎం పశ్చిమ నగర కార్యదర్శి స్థానిక మాజీ కార్పొరేటర్ బోయి సత్యబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎస్ఐఏ పద్మారావు, జన విజ్ఞాన వేదిక నగర అధ్యక్షులు ఎం రత్న కమలబాబు, సెయింట్ థామస్ స్కూల్ ప్రిన్సిపల్ డేవిడ్ అరుణ స్కూల్, కేబీ టాలెంట్ స్కూలు, సెయింట్ థామస్ స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. తొలుత భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి భక్తులు నివాళులు అర్పించారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం పాటుపడదామంటూ ప్రతిజ్ఞ చేసి ర్యాలీ చేపట్టారు. అనంతరం బోయ సత్యబాబు మాట్లాడుతూ యువతను పట్టి పీడిస్తున్న మాదక ద్రవ్యాల వినియోగాలను ప్రతి ఒక్కరూ అరికట్టాల్సిన బాధ్యత ఉందన్నారు. గంజాయి, కొకైన్, హెరాయిన్ వంటి మత్తు పదార్థాల ఉత్పత్తి, సరఫరా, అమ్మకాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని పిలుపునిచ్చారు. యువకుల జీవితాన్ని చిన్నాభిన్నం చేసే డ్రగ్స్ బారిన పడకుండా ప్రతి ఒక్కరూ కృషి చేద్దామన్నారు. సమాజాన్ని అతలాకుతలం చేస్తున్నటువంటి డ్రగ్స్ మహమ్మారిని ఈ సమాజం నుంచి వేరు చేయాలి, దూరం చేయాలి. భావి భారత పౌరుల్ని, యువతరాన్ని సన్మార్గంలో నడిపించాలనే ఉద్దేశంతో స్వతంత్ర సమరయోధులు, భరతమాత ముద్దుపెట్టలైనటువంటి భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల యొక్క వర్ధంతి సందర్భంగా వారు దేశం కోసం ఉరికంబాలెక్కి మరి దేశం స్వాతంత్రం సిద్ధించాలని, దేశంలో అందరికీ విద్య, మంచి వైద్య సదుపాయాలు, అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని వారు ప్రాణాలు పణంగా పెట్టారు. నేడు దేశంలో పరిపాలిస్తున్నటువంటి పాలకులు ఈ డ్రగ్స్, గంజాయి మాఫియాల్ని వెనకేసుకొస్తూ అటువంటి వారికి టికెట్లు ఇస్తూ అటువంటి వారిని రక్షిస్తూ ఈరోజు భావి భారత పౌరుల యొక్క భవిష్యత్తుని పణంగా పెడుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అందుకోసం భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్గురు యొక్క ఆశయాలని సాధించడం అంటే ఈ దేశంలో ఉన్న యువతరాన్ని సన్మార్గంలో నడిపించడం, ఈ యువతరాన్ని దేశభక్తి పౌరులుగా మార్చడం, ఇది ఈరోజు మన దేశం ఉన్నటువంటి ఒక పెద్ద కర్తవ్యం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.